4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన బంగారు తెలంగాణ నిర్మాత, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని స్వప్నాన్ని సాకారం చేసి ఆ వెలుగులను తెలంగాణ ప్రజల మదుల్లో కలకాలం నిలిపిన కారణ జన్ముడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కాళేశ్వరుని కరుణతో, యాదాద్రీశ్వరుని దీవెనలతో మాన్య ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. నేటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా శ్రీ తన్నీరు హరీష్ రావు గారు, రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు శ్రీ మహమూద్ అలీ గారు, హోంశాఖ మంత్రులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు శ్రీ సోమేష్ కుమార్ గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ పి వెంకటరామరెడ్డి గారు, జిల్లా కలెక్టర్ శ్రీ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ గారు, జడ్పీ చైర్పర్సన్ శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ ఫరూక్ హుస్సేన్ గారు, శాసన మండలి సభ్యులు శ్రీ కూర రఘోత్తమ్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు శ్రీ షేరి సుభాష్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు శ్రీ ఒడితెల సతీష్ కుమార్ గారు, శాసన సభ్యులు శ్రీ రసమయ్యి బాలకిషన్ గారు, శాసన సభ్యులు శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు, గౌరవ శాసన సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారు, శాసన సభ్యులు శ్రీ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు, ఎఫ్డిసి చైర్మన్ శ్రీ యాదరి బాలమల్లు గారు, హానరబుల్ చైర్మన్ టిఎస్ఐఏసి శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, సివిల్ సప్లైస్ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రాజిరెడ్డి గారు, జడ్పీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ చిట్టి దేవేందర్ రెడ్డి గారు, డిసిసిబి అధ్యక్షులు శ్రీ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ ఎం రవీందర్ రెడ్డి గారు, సుడా అధ్యక్షులు ర్యాగల సుగుణ దుర్గయ్య గారు, ప్రెసిడెంట్ ఎంపీపీ కొండపాక్, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, ఈరోజు బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తూ రాష్ట్రంలోనే మొట్టమొదటి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని మన జిల్లాలో ప్రారంభించడానికి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మన చీఫ్ సెక్రటరీ గారు సోమేష్ కుమార్ గారు, అదేవిధంగా గౌరవ శాసన మండలి సభ్యులు ఫారూక్ హుస్సేన్ గారు, రఘోత్తమ్ రెడ్డి గారు, గౌరవ ఎంపీ గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ గారు, గౌరవ శాసనసభ్యులు రసమయ్యి బాలకృష్ణ గారు, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు, రఘునందన్ రావు గారు, ఒడితెల సతీష్ కుమార్ గారు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు, దుద్దెడ గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, కొండపాక ఎంపీపీ జడ్పీటీసీ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. నిజంగా ఇది ఒక అరుదైనటువంటి ఘట్టం. తన చేతులతోనే ఈ జిల్లా ఏర్పాటు చేయాలని ఆ రోజుల్లో ఆర్జీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు సిద్దిపేట జిల్లా కావాలని 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి తన చేతుల మీదుగా దరఖాస్తు ఇచ్చి ఈరోజు తానే ఈ జిల్లాను ఏర్పాటు చేయడమే కాదు, ఈ జిల్లాకు ఒక అత్యద్భుతమైనటువంటి భవన సముదాయాన్ని తన చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం అనేటువంటిది నిజంగా ఒక అరుదైనటువంటి ఘట్టం. ఇది చాలా అరుదైనటువంటి అవకాశం. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని స్వప్నించి ఈ రాష్ట్రం ఏర్పడడానికి ఇది అరుదైన అవకాశంగా భావించి
ఎన్నో త్యాగాలతో, ఎన్నో పోరాటాలతో, ఎన్నో వ్యూహాలతో ఆ రోజుల్లో ప్రతిపక్షాలు ఎన్నో రకాలుగా అభాండాలు వేసినా, సూటిపోటు మాటలు మాట్లాడినా, ఎన్ని తిట్లు తిట్టినా ఓపికతో, నిగ్రహంతో ఈ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, ఈ రాష్ట్రాన్ని ఒక బంగారు తెలంగాణ వైపు నడిపించినటువంటి ఘనత ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రం మొన్న చూస్తే యాసంగి పంటలో దేశంలోనే అతి ఎక్కువ వరి ధాన్యం పండించిన రాష్ట్రంగా చరిత్ర పుటల్లో నిలిచింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం. అంతేకాదు ఈరోజు సిద్దిపేట జిల్లా ఒకనాడు కరువు కాటకాలు, మనం 500 ఫీట్లు వేస్తే చుక్క నీళ్లు రాని జిల్లా, తాగునీటి కోసమే గోసపడ్డ జిల్లా. మరి ఈరోజు రాష్ట్రంలో వరి ధాన్యం ఉత్పత్తిలో మన యాసంగి పంటలో 5,30,000 మెట్రిక్ టన్నులతో రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది సిద్దిపేట జిల్లా. నిజంగా తాగడానికి ఎండాకాలం ఇబ్బంది పడే ఈ ప్రాంతం ఇవాళ 5,30,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఇవాళ ప్రభుత్వమే కొనుగోలు చేసిందని. ఇంకా పండింది ఎక్కువ, ప్రభుత్వం ఉన్నదే 5,30,000. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినామో ఈరోజు మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇంత అద్భుతంగా ఈరోజు సిద్దిపేట జిల్లా మరి జరుగుతుందంటే ఈ ఘనత మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ రాష్ట్రం రావడం, స్వయంగా వారే ముఖ్యమంత్రి కావడం అనేటువంటిది ఈ జిల్లా ప్రజల అదృష్టం. మరి ముఖ్యంగా వారి నాయకత్వంలో పనిచేయడం మా అందరి అదృష్టం. ఇలాంటి ఒక గొప్ప అరుదైనటువంటి సన్నివేశంలో మొత్తం దీంట్లో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే కాలాతీతమైంది కనుక నేను కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా గౌరవనీయులు మన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరి సోమేష్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్లు అందరికీ, ఆల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఎంపీస్, తర్వాత ఇక్కడ వచ్చేసిన డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్, పీపుల్స్ రిప్రజెంటేటివ్, మీ అందరికీ చాలా హార్దిక నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణలో అంత మంచి బిల్డింగ్ ఒక కలెక్టరేట్గా తయారవడం అండ్ ఫస్ట్ సీఎం గారు కాన్స్టిట్యుయెన్సీలో ఆయన డిస్ట్రిక్ట్లో రావడం ఎంత అదృష్టంగా భావిస్తున్నాను. ఎంత మంచి బిల్డింగ్ నేను ఎక్కడ చూడలేదు సార్. ఎంత మంచి వెంటిలేషన్, ఒక గ్రీన్ బిల్డింగ్గా ఆల్ ఆఫీసర్స్ క్యాన్ వర్క్ హియర్ వెరీ పీస్ఫుల్లీ అండ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్. I would like to thank the Honorable Chief Minister. Me being also CS and CCLA, it is a great honor for all of us to have such buildings, sir. And I congratulate the collector and all the staff. I hope with this kind of atmosphere, మన all our officers చాలా బాగా పని చేస్తారు సార్. మీ విజన్ ఎట్లా ఉంది, ఆ బంగారు తెలంగాణ ఇంకా త్వరగతిలో పూర్తి చేస్తారు సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మంత్రి గారికి, చీఫ్ మినిస్టర్ గారికి, మీ అందరికీ నా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఇంత అద్భుతమైనటువంటి ఈ సన్నివేశాన్ని ఉద్దేశించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రసంగించాల్సిందే కోరుతున్నాను. సభాధ్యక్షులు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర హోంశాఖ మంత్రి గారు శ్రీ మహమూద్ అలీ గారు, రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ చీఫ్ సెక్రటరీ గారు,
గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యక్రమంలో పాల్గొంటున్న ఆత్మీయ బంధువులందరికీ నమస్కారం. మొదటగా సిద్దిపేట జిల్లా ప్రజాప్రతినిధులకు, ప్రజలకు నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. పరిపాలన సంస్కరణలో భాగంగా ఈ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రజలకు పాలన మరింత చేరువ కావాలని, అడ్మినిస్ట్రేషన్ చాలా అద్భుతంగా పరుగులు తీయాలని, ప్రగతి ఫలాలు ప్రతి కడపను తాకాలని ఒక మంచి ఉద్దేశంతో పరిపాలన సంస్కరణ మనం చేపట్టాం. అందులో భాగంగా ఏర్పాటైన 33 జిల్లాలలో నేను పుట్టిన జిల్లా, నేను ఇక్కడనే మీ కాలంలో చేతులలో పెరిగిన మీ బిడ్డను నేను. ఈ జిల్లాలోనే ఈ కలెక్టరేటు మొట్టమొదటిగా నిర్మాణం కావడం, దీంతోపాటు కొన్ని అయినప్పటికీ ఈ జిల్లానే మొట్టమొదటి కలెక్టరేట్ భవనాన్ని, పోలీస్ శాఖకు సంబంధించిన కమిషనరేట్ బిల్డింగ్ను ఈరోజు ప్రారంభించడం చాలా చాలా సంతోషం. జిల్లా ప్రజలకి, జిల్లా అధికారులకి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దీని తర్వాత ఇంకో మంచి మాట కూడా చెప్పుకుందాం, ఆ తర్వాత నా ప్రసంగం ముందుకు పోతుంది. సిద్దిపేటతో పాటు మరో 3 చేస్తూ ఉన్నాం, కానీ సిద్దిపేటలో ఒక వెటర్నరీ కళాశాల కూడా మంజూరు చేస్తున్నామని సిద్దిపేటతో పాటు ఈ ప్రజావేదిక కాబట్టి మొత్తం 4 వైపుల తెలంగాణ రాష్ట్రంలో ఈ వెటర్నరీ కళాశాల ఏర్పాటు కావాల్సింది. రాజధానికి ఉత్తరంలో సిద్దిపేట, తూర్పులో వరంగల్లో ఒకటి, దక్షిణ తెలంగాణలో నల్గొండ జిల్లాలో నల్గొండలో ఒకటి, పశ్చిమ తెలంగాణలో ప్రశాంత్ రెడ్డి గారి జిల్లా నిజామాబాద్లో 4 వెటర్నరీ కళాశాలలు శాంక్షన్ చేస్తూ ఉన్నాం. సిద్దిపేట వెటర్నరీ కళాశాల బిల్డింగ్ ఈ రోడ్లోనే రావాలని నేను గౌరవ మంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తాను. సిద్దిపేటకు చాలా భవిష్యత్తు ఉంది. ఇది సెంట్రల్ తెలంగాణ, రాజధాని హైదరాబాద్లో ఉన్న తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం మొదలుపెట్టిన సందర్భంలో వి ప్రకాశ్ ఒక మిత్రుడు ఉండేవాడు. ఆయన ఒక పుల్ల బట్టి కొలిసి, సార్ నిజంగానే సిద్దిపేట నడిగడ్డ తెలంగాణ అని చెప్పి, గరిమనాథ్ తెలంగాణ. ఆనాడు 69 ఉద్యమంలో వచ్చిన మొట్టమొదటి ఉప ఎన్నికలో ఇక్కడి నుంచే తెలంగాణ ఉద్యమకారుడు స్వర్గీయ మదన్ మోహన్ గారిని గెలిపించడం జరిగింది. నేను మొదలుపెట్టిన మలిదఫా ఉద్యమంలో కూడా ఇక్కడి నుంచే ప్రజలు అదే ఉధృతమైనటువంటి తెలంగాణ భావజాలను కూడా ప్రస్ఫుటింపజేయడం జరిగింది. నిజంగానే సిద్దిపేట నడిగడ్డ కాబట్టి ఈ గడ్డకు ఆ యొక్క గౌరవం హమేషా ఉంటుంది, అందులో అనుమానం కూడా లేదు. అన్నీ జరిగినాయి, ఇంకా చాలా జరుగుతాయి. మన హరీష్ వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటే సిద్దిపేటలో ఎండాకాలం వస్తే నా బతుకు యుద్ధంలాగా ఉండేది. పొన్నాల కాడ బాయిలు కొనడు, ఇరుకోడు కాడ బాయిలు కొనడు, ట్యాంకర్లు పెట్టి తీసుకుపోవడం, మంచినీళ్ళ కోసమే ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డాం. మీ అందరికి తెలుసు, నాతో పనిచేసిన మిత్రుడు కమలాకర్ రెడ్డి గారు ఉన్నాడు, మా బాలరెడ్డి ఉన్నాడు, మా పెద్ద సుధాకర్ ఉన్నాడు, ఎంత ఉన్నారు కనపడతా ఉన్నారు ముందర. అనేక మంది మిత్రులు ఎన్ని బాధలు పడ్డామో ఒక్కొక్క ఊరిలో జ్ఞాపకం చేసుకుంటే చాలా చాలా చాలా. ఆయన ఉన్నారో లేదో, మందపల్లి తిరుపతి గారు ఉన్నారా? సో మందపల్లి గ్రామంలో మొత్తం బోర్లు ఎండిపోయినాయి ఒకసారి, మొత్తానికి మొత్తం ఒక్కటి ఉండే చివరికి అది కూడా పోయింది. పొద్దున 5:30కే బయలుదేరినాము. ఇంద్రసేనారెడ్డి గారు అని చాలా గొప్ప వ్యక్తి, గొప్పోడు, పంచాయతీరాజ్ డిప్యూటీగా ఉండే. అంటే అప్పుడు ఈ ఆర్డబ్ల్యూఎస్ వేరే లేకుండా 2 కలిసి ఒకటే ఉంటుండే. ఏం చేద్దాం ఇంద్రసేనారెడ్డి గారు అంటే, పోదాం సరిగ్గా మనమే పోదాం అని ఒక 3 రిగ్గులు తీసుకొని ఆ జియాలజిస్టో మనం దీంతో పాటు కొన్ని అయినప్పటికీ ఈ జిల్లానే మొట్టమొదటి కలెక్టరేట్ భవనాన్ని, పోలీస్ శాఖకు సంబంధించిన
కమిషనరేట్ బిల్డింగ్ను ఈరోజు ప్రారంభించడం చాలా చాలా సంతోషం. జిల్లా ప్రజలకి, జిల్లా అధికారులకి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దీని తర్వాత ఇంకో మంచి మాట కూడా చెప్పుకుందాం, ఆ తర్వాత నా ప్రసంగం ముందుకు పోతుంది. సిద్దిపేటతో పాటు మరో 3 చేస్తూ ఉన్నాం, కానీ సిద్దిపేటలో ఒక వెటర్నరీ కళాశాల కూడా మంజూరు చేస్తున్నామని సిద్దిపేటతో పాటు ఈ ప్రజావేదిక కాబట్టి మొత్తం నలువైపుల తెలంగాణ రాష్ట్రంలో ఈ వెటర్నరీ కళాశాల ఏర్పాటు కావాల్సింది. రాజధానికి ఉత్తరంలో సిద్దిపేట, తూర్పులో వరంగల్లో 1, దక్షిణ తెలంగాణలో నల్గొండ జిల్లాలో నల్గొండలో 1, పశ్చిమ తెలంగాణలో ప్రశాంత్ రెడ్డి గారి జిల్లా నిజామాబాద్లో 4 వెటర్నరీ కళాశాలలు శాంక్షన్ చేస్తూ ఉన్నాం. సిద్దిపేట వెటర్నరీ కళాశాల బిల్డింగ్ ఈ రోడ్లోనే రావాలని నేను గౌరవ మంత్రి గారికి జిల్లా కలెక్టర్ తెలిపోదామని చెప్తే కోడిగుడ్డు అట్టు చేయిస్తానని చెప్పి, ఇప్పుడు ఆమ్లెట్ అంట మనం అందంగా, అప్పుడు కోడిగుడ్డు అట్టే అనేది చేయిస్తా అంటే ఆయన పాపం అని కడుపు చల్లకుండా మేము ఆ ఉన్న పోలికలో మోటార్ వీకి ట్యాంక్ కనెక్షన్ చేసి 3:30కు ఇంద్రసేన రెడ్డి గారు నేను ఇద్దరం కలిసి ఆ నరసింహారెడ్డి గారి ఇంటి కొత్త కడుపు అన్నం పెట్టి తిని రిటర్న్ వస్తున్నాం. వస్తుంటే మందపల్లికి బ్రిడ్జి లేకుండా అంతకుముందు నేను ఎమ్మెల్యే అనేకనే తిప్పలవాడు చేసినాం. ఆ బ్రిడ్జి కాడ రాగానే బాలయ్య అన్న డ్రైవర్ బాలయ్య బండి ఆపని ఆయన ఆపి ఇంద్రసేన రెడ్డి ఆపి ఒక మాట చెప్పండి, సార్ మీరు ఇంత బాధపడతారు, మబ్బులు వేసేసి నాతో పాటు తిరుగుతున్నారు, ఈడ ఈ జియోగ్రఫికల్ ఫార్మేషన్ అంటే మట్టి పొరల యొక్క కథ నేనే దీనికి ఇంజనీర్ కాబట్టి నాకు తెలుసు, ఎన్నో బోర్లు వేయించినప్పుడు నీళ్లు పర్కోలేట్ అయితే సార్ ఈ మందపల్లి వారి మీద ఒక చెక్ డ్యామ్ ఇద్దాం, వీళ్ళ బాధ తీరే అవకాశం ఉంటుందంటే మంచిదని చెప్పి ఆయన ఎస్టిమేట్ వేయించి తీసుకొని పోయి అప్పుడు రామకృష్ణ గారు అని చెప్పి ఒక ఆయన జడ్పీ చైర్మన్ ఉండే ఆయన దగ్గర పోయి కూర్చొని ఆయన మెడ మీద కత్తి పెట్టినంత పనిచేసి శాంక్షన్ తెచ్చి కట్టేసి అద్భుతమైనటువంటి పర్పరేషన్ అయ్యి ఆ ఊర్లో అసలు గొప్ప గొప్ప పంటలు పండి. మందపల్లి అప్పుడు పెద్ద లడాయికోరు గ్రామం ఉండేది, పంచాయతీలు ఎక్కువ కేసులు, ఊరంతా ఒకటైపోయింది. దాంతో మాకు ఇంకో చెక్ డ్యామ్లో కావాలి, మా పంటలు మంచిగా పడుతున్నాయి, అన్ని బాధలు అనుభవించినాం. ఇవాళ మన సిద్దిపేటలో భగవంతుని దయ, మీ అందరి సహకారం, రంగనాయక్ సాగర్, సముద్రం లాంటి రంగనాయక్ సాగర్. నేను వస్తుంటే చెరువులు చూసాను, నేను చెరువులన్నీ నిండున్నాయి. మాణిక్యరెడ్డి కూర్చున్నాడు, గోరెపల్లి కాడ గోసగోసుండే కథ, ఎన్ని చెక్ డ్యాములు కట్టుకున్నాం, ఇవాళ అవన్నీ నిండినాయి. డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, ఎలక్షన్ రెడ్డి గారు ఉన్నారు, దుమ్ము లేచిపోయాయండి హల్దీబాగులు, కోడలి బాగులు, ఏప్రిల్లో మొదలుపెట్టి మే దాకా అవన్నీ అలుగులు పారుతున్నాయి. ఇప్పుడు చిన్న జల్లు పడితే గొనెపల్లి వాగు దుక్కుతూనే ఉంటుంది, చిన్న జల్లు పడితే కూడవెల్లి వాగు పొంగి పొలుతుంది, చిన్న వర్షం పడితే ఎక్కడ పడ్డా, అది గజ్వెల్ కాడ పడ్డా, మిరుదొడ్ల పడ్డా, అల్వాల్లో పడ్డా, ఏడబడ్డా అన్ని అలుగులు దుక్కుంటూ పోతే ఒక అద్భుతమైనటువంటి సుందర దృశ్యం. వీటి కోసమే మనం తెలంగాణ తెచ్చుకున్నాం, ఇంకే దానికోసం కాదు. డంబాచారం మస్తుగా మాట్లాడచ్చు, ఒక అలవాటు అయిపోయింది గవర్నమెంట్ల అధికారులకు, లీడర్లకు. అసలు పని విడిచిపెట్టి నేల విడిచి సామి చేస్తుంటాం. ఇప్పుడు నేను పదే 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 పల్లె ప్రగతి అని, చెట్లు పెట్టుమని చెప్పడం వెనకాల ఒక పరమార్థం ఉంది. మనందరం కలిసి చేసి మనం తిప్పల పడ్డాం ఇక్కడ ఆ రోజుల్నే. అప్పుడు మనకి ఎవరి దిక్కు కూడా లేకుండే, కానీ తిప్పల పడ్డాం, చాలా కష్టం చేసాం అప్పుడే మనం. చాలా చాలా బాధ, జ్ఞాపకం వస్తే బాధ అవుతుంది, అనుభవించిన కష్టాలు కూడా. సత్యనారాయణ రెడ్డి గారిని ఇప్పుడు నేను పిలిచి మాట్లాడి, నేను ఆయన బావ అని పిలుస్తాను, సత్యనారాయణ రెడ్డి బావ. ట్రాన్స్ఫార్మర్ గాలబెట్టుకొని ఇచ్చిండు, నేను అక్కడనే ముందు ఎండాకాలం వస్తే సబ్ స్టేషన్లో కూర్చోవాలి, ఇంక ఆడికి పోయలేదు. లేకపోతే రైతులు కరెంటులను కొడతారు, వాళ్ళని నేను దేశార్జర్ని కూడా కూర్చో, అదే మీ బదులు నేను తండబడినామంటే పడితే కూర్చోండి, అంత కోస. ఓ రోజు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే తీసుకొని వచ్చాడు.
ఏమైంది అంటే ఇట్లా కాలిపోయింది, ఒక ట్రాన్స్ఫార్మర్ తొందరగా ఇచ్చి పంపించాను. తెల్లారి మలగాలు పెట్టుకుని వచ్చాను. నేను కరెంటులను తిట్టినారా కొత్తది దుంపతి కాడ ఎండిపోయిన తర్వాత నువ్వు ఇచ్చి కూడా లాభం లేదు, కొత్తది అంటే కొత్త ట్రాన్స్ఫార్మర్ నేనే నిలబడి ఇప్పేసి తీసుకొని పోయాడు. మళ్ళీ తెల్లారి మలగాల పెట్టుకోవచ్చు. ఇదేంది బాబా నీ ఒక్కూరే ఉన్నదా, నాకు 100 రోజులు ఉన్నాయి, పొట్టుపడి చంపుతున్నాను అంటే ఏం చేయాలి? నేను ఇంటికి 3 హీటర్లు ఉన్నాయి, కరెంట్ హీటర్లు ఇవ్వడానికి ఇంటాను నేను చెప్తే అన్ని చాలా చెప్తారు. ఆయనతో ట్రాన్స్ఫార్మర్ బుస్సుమంటుందంటే పని నేనే వస్తా పని ఇద్దరం కార్లో కాసి. రాఘవరెడ్డి సభకు పెద్ద మనిషి ఉండే, నరసింహారెడ్డి సభ వాళ్ళ తండ్రి. నేను పెద్ద మనుషులను పిలిచి అందరిని పిలిచి ఏంది మనకి ఇట్లేనా, మనం హీటర్ మీద వంట వండితే బతుకుతామా, పంట పండితే బతుకుతామా అంటే మొత్తం మరి ఏం చేద్దాం, అన్ని ఇళ్లలోనే హీటర్లు తెమ్మని చెప్పి నేను సత్యనారాయణ బాబు అందరం నిలబడి 376 హీటర్లు వెళ్ళినాయి ఆ ఒక్క ఊర్లే. గ్రామ పంచాయతీ కాడ కుప్ప పోసి గుడలు చిప్పలతో పలుకొట్టి అని కాలబెట్టిస్తాం. మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ ఇస్తాం, తెల్లారి నుంచి ట్రాన్స్ఫార్మర్ కాలలే. అంటే ఒక సబ్స్టేషన్ కావాలంటే, ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలంటే, ఒక 220 kV సబ్స్టేషన్ కావాలంటే అదేమో బ్రహ్మ పదార్థం అన్నట్టు చాలా భయంకరమైనటువంటి పైరవీలు చేసే అవసరం. విద్యుత్ సౌధకు తిరిగితే మాకు చెప్పులు అరిగిపోయేటి ఎమ్మెల్యేలకు కాలేదు. ఇలా ఎమ్మెల్యేలు చాలా అదృష్టవంతులు. బిస్కెట్లుగా నద్వానం పోతున్నాయి సబ్స్టేషన్. ఇట్లా ఇది ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ వేరేది, మోటార్ కాలది. పాపం ఆ దుకాణాలు దివాలు తీసారు. ఆ మోటార్ రిపేర్ దుకాణం ఉంటాయి కదా, వాళ్ళు బంద్ చేసుకున్నారు. నా ఇప్పుడు యుద్ధానికి అయితే మా సంగతి ఏం సార్, నువ్వు అంత చేస్తే ఆయన మాకు ఇవాడు దిక్కులేకుండా మీరేమైనా వేరే దాన్ని తెలుసుకోరా పోయి నన్ను ఎందుకు కోపానికి వస్తారు. సిచ్యువేషన్ కరెంటులో మనం ఏం బాధ అనుభవించినాం అందరికంటే ఎక్కువ సిద్దిపేటకు తెలుసు. గతి లేదు ఇక్కడ. బోరు తప్ప బావి తప్ప ఎన్ని పంచాయతీలో గోనెపల్లి కాడ వాళ్ళు ఉండిస్తారు, దుబాయ్ పోయేస్తారు. వాడి డబ్బులు తీసుకొని వచ్చి ఆయన 2 గదాలు లోపలికి కొట్టాలి, ఒక సైడ్ పోరేయాలి. అవతల వాని బాయ్ ఖాళీ. వాడు దుబాయ్ పోయొచ్చి మళ్ళీ వాడు జర ఎక్కువ డబ్బులు లాగానే వాడు ఇంకో 2 గదాలు వీరికన్నా ఎక్కువ లోతు కొట్టాలి, వాడు సైడ్ పోరేయాలి. వీని బాయ్ ఖాళీ. అప్పుడు జైపాల్ రెడ్డి ఉండే నా మిత్రుడు, పోలీస్ కేసు పెట్టుకున్నారు. పోలీస్ ఆయన నీకు బుద్ధి లేదు, పోలీస్ కేసులు ఉండే కదా సిద్దిపేటలో, మళ్ళీ ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి పోతా మరి సార్ సపరేట్ పోయి ఆయన పోయి చెప్పుకోపోయాడు. నేను జైపాల్ రెడ్డిని పిలిపించి మాట్లాడి అంత తప్పు చేసి సరిసమానం దవ్వురపోయి మళ్ళీ దవ్వకూరి. అంటే అంత బాధ నీళ్ళ సుఖ కోసం, కరెంటు కోసం జ్ఞాపకం చేసుకుంటే చాలా. ఒక్క సిద్దిపేటలో కాదు, ఎంటైర్ తెలంగాణ అదే బాధ. తెలంగాణ వచ్చే క్రమంలో వాళ్ళిద్దరు కూడా లేరు, ఇద్దరు చచ్చిపోయారు. ప్రొఫెసర్ జయశంకర్, ఆర్ విద్యాసాగరరావు. ఇక దగ్గరకు వస్తున్నది. ఆ టైంలో రాత్రి 2:30, 3 అవుతుంది. మేము ఢిల్లీలో కూర్చున్నాం ఆ ఇంట్లో. అయితే రాష్ట్రం మరి ఎక్కడ పని మొదలు కావాలా, యాడ్ నుంచి స్టార్ట్ కావాలా, ఏం చేయాలి అసలు, వాట్ షుడ్ బి ద బిగినింగ్? చాలా మందికి తెలియదు ఈ విషయం. ఆ 11వ శతాబ్దంలో వాళ్ళ కడపసాల కూడా వాళ్ళకి ఎవడు చెప్పిండో ఎట్లా ఐడియా వచ్చిందో తెలియదు. కానీ మన కాకతీయ రెడ్డి సామ్రాజ్యంలో కాకతీయ రెడ్డి రాజులు అందరు రాజులు వరుస బట్టి, ఆ కాకతీయ వంశంలో ఉన్నటువంటి 5-6 రాజులు వరుస బట్టి గొలుసు కట్టి చెరువులు కట్టారు తెలంగాణ. అవి సమైక్య పాలనలో మొత్తం సర్వనాశనం అయిపోయింది, కంప్లీట్ ధ్వంసం చేసేది. అవి తాంబాలాల మాదిరిగా, పల్లెల మాదిరిగా తయారైపోయి నీళ్లు నిలువై దబ్బన వాన వాటి కొడితే గట్టి కొడితే పటాకులు లేపినట్టు అయిపోతాయి. ఇవి అక్కడ మొదలు పెట్టాల పని అని మేము ఢిల్లీలో తెలంగాణ రావడానికి 4 నెలల ముందు నిర్ణయించాం. ఆ రాజులు చూపించిన తొవ్వ కాబట్టి వాళ్ళ పేరు పెడితేనే మనకు బరకత్ ఉంటుంది, పని మంచిగా అయిద్దని దాని పేరు మిషన్ కాకతీయ అని పెట్టి వాళ్ళని తలుచుకున్నా కూడా అన్నం ముడుతుంది మనకని చెప్పి తెలంగాణ రావడానికి 4 మాసాల ముందు ఢిల్లీలో పెట్టుకున్న పేరు అది. అంటే అంత తపన పడి మదనపడి రాష్ట్రం ఏర్పడు. దాని తర్వాత ఎటు పోవాలి రాష్ట్రం? ఎందుకంటే మనకు అధికారం లేదు, తప్పు పని చేసే అధికారం లేదు. శాత కాకపోతే ఇంట్లో ఉందా మంచిదే, కానీ చెడ్డ పని చేసే అధికారం మనకు లేదు. ఒక్క తప్పటడు చేస్తే కొన్ని తరాలకు దెబ్బ కొడుతుంది. చరిత్రలో చాలా పెద్ద తప్పు అవుతుంది.
ఒక చారిత్రక తప్పిదం అవుతుంది. కాబట్టి ఏం చేసినా సరే పర్ఫెక్ట్గా ఉండాలి, ప్రజలకు మేలు కావాలి, పేద వర్గాల ప్రజలు ఏదైతే పెద్ద ఆయాసం ఉంటుందో ఆ బాధ పోవాలి, ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం ధీమాతో ఉండాలి అని కార్యక్రమాన్ని తీసుకున్నాం. సరిగా రాజకీయాలు ఎడ్డమంటే తెడ్డము అనేటువంటి ఎప్పుడు ఉంటాడు. ప్రతిభ శక్తులు ఉంటాయి కదా, నెగిటివ్ ఫోర్సెస్ ఆల్వేస్ ఎప్పటికుంటాయి, అన్ని చోట్ల ఉంటారు. వాడు ఎవడేం మాట్లాడినా సరే ఒక గమ్యం, ఒక లక్ష్యం, ఒక పద్ధతి పెట్టుకున్నాం. నిజంగా నేను మనందరి తరఫున, నేను కూడా కాపాడిన, నేను రైతునే కాబట్టి చీఫ్ సెక్రటరీ గారికి పర్సనల్గా థ్యాంక్స్ చెప్తా ఉన్నా. నేను చెప్పిన పేరు రైతుల పెద్ద రైతు రాజు, ఎవరు రాజులే మాట్లేదు, వాటితో గ్యాస్ రైతు ఏంద్రా అంటే తెలంగాణ వచ్చినట్టు రైతు వెనక మరి చూస్తే అన్ని అప్పులు పని చేసుకొని తిరుగుతారు. పటేలో నవ్వుతున్న వ్యక్తి ఆడికే సంతోషం, ఇంకా మరితే మొత్తం అప్పులే, అంతే కదా. అదే నేను అదే జాతరకి వచ్చినా కూడా తెలుస్తుంది బాధ. అది దట్ వాజ్ ద సిచ్యువేషన్. ఒక లైన్ పట్టుకొని మెల్లమెల్ల పోతే కరెంటు బాగా చేసుకున్నాం. ఫస్ట్ బాగా చేసుకొని దాన్ని 24 గంటలు తెచ్చాం. ఇక మనోళ్ళు అయితే వాటికి బుస్తుమంటారు, లేకపోతే తుస్తుమంటారు. 24 గంటలు ఇవ్వగానే వద్దుసారి బేకార్ అవుతుంది, అనవసరంగా అలవాటు అయితే మీకు తెలియదు, ఉండాలి. అది పంటలు పండుతాయి. నేను చెప్తున్నా, మీరు అద్భుతాలు చేస్తారు, మీరు శ్రమ చేసేటోళ్ళు, మీ చేతిలో లక్ష్యం ఉన్నది. ఈరోజు నిజంగా చెప్తున్నా, మనసుతో చెప్తున్నా, నా గడ్డ నేను పుట్టిన గడ్డ కాబట్టి కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చే పరిస్థితి. ఇవాళ తెలంగాణలో 3 కోట్ల టన్నుల వడ్లు పండినాయి. 3 కోట్ల టన్నులు. దేశానికి కిరీటం లాగున్న రాష్ట్రం నిన్న మొన్నటి దాకా పంజాబ్, అగ్రగామి రాష్ట్రం. వాళ్ళ దగ్గర వండేది 2 లక్షల టన్నులు, 2 కోట్ల 2 లక్షలు. టుడే తెలంగాణ 3 crores tons of paddy. కేంద్ర సర్కార్కే, ఫుడ్ కార్పొరేషన్ ఇండియాకే 1,40,00,000 టన్నుల వడ్లు జోకినాం. నా లెక్క కాదు, ఇది కేంద్ర గవర్నమెంట్ లెక్క. మన దగ్గర ఆర్డీఓ ఉండే కదా, అనిల్ అని చెప్పి జనగామైన. ఇప్పుడు సివిల్ సప్లైస్ కమిషనర్ ఉన్నాడు మన సిద్దిపేట, ఆయన శ్రీనివాసరెడ్డి ఉన్నాడా? శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయినట్టున్నాడు. శ్రీనివాసరెడ్డి ఇప్పుడు దాని చైర్మన్, మన పిల్లగడ, మన ఇరుకోటి శ్రీనివాసరెడ్డి. నిన్నటి లెక్క 91 లక్షలు తోకిరు. నిన్న 91 లక్షల టన్నులు. ఇది ఎట్లా సాధ్యమైంది? 9 లక్షలు దిక్కు లేకుండే, 9 లక్షలు లేదు. తెలంగాణలో మనం వాడుతున్న ఎరువులు అన్ని పంటలకు కలిసి 26 లక్షల టన్నులు ఎరువులే. ఇక డిఏపి, యూరియా, పొటాషియం అట్లాంటి అన్ని కలిపి. లెక్క తీస్తే గోదాములు లేవు, ఎరువు బస్తాలు వస్తే ఆడబెట్టాలి. భయంకరమైన పరిస్థితి. మొత్తం తెలంగాణ ప్రాంతంలో సిర్ఫ్ 4 లక్షల టన్నుల గోదాములే ఉండే. అప్పుడు హరీష్ దగ్గర ఉండే పోర్ట్ఫోలియో మార్కెటింగ్ శాఖ అర్జెంట్గా చెప్పింది కావాలి, 25 లక్షలు తీసుకొని పోవాలని చెప్తే అక్కడ మేఘాల మీద జాగాలు వెతికి ప్రతి మండల కేంద్రంలో రావాలి, ఎక్కడికక్కడ ఉండాలని చెప్పి ఇలా 25 లక్షల టన్నులకు తీసుకొని పోయింది. ఎరువు బస్తాలు కావాలంటే పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మిన అన్న మహానుభావులు. ఇలా ఎరువు బస్తా తిప్పాలన్నదా? ఉన్నదే. మరి ఇది ఎట్లా జరిగింది? అప్పుడు వాడేది అంతా కలిస్తే 6-7 లక్షల టన్నులే. దానికి పోలీస్ స్టేషన్ కడుకోవాలి, చెప్పులు పెట్టాలి లైన్లో. 2 రోజులు ఉంటే అది కూడా 2 బస్తాలు దొరుకుతాయి, దొరికినట్లు తెలియని పరిస్థితి. ఇదంతా కూడా ఒక మార్పు,
ఒక పట్టుదలతోని కన్విక్షన్తోని ఇట్లా జరగాలి అని ఒక లక్ష్యం పెట్టుకొని దాని వైపు సిన్సియర్గా ప్రయాణం చేస్తే ఇవి సాధ్యమైతే ఈ బట్టి ఆశామాష నోటకెళ్ళి మాట్లాడగానే జరిగేది కావు. వాక్శుద్ధి కావాలి, చిత్తశుద్ధి కావాలి, లక్ష్యశుద్ధి కావాలి. అప్పుడు సాధ్యమవుతుంది. మాట్లాడే మాటలు కూడా శుద్ధి ఉండాలి, చేసే ఆలోచనలు శుద్ధి ఉండాలి. లక్ష్యం వైపు కూడా సీరియస్గా ఆ శుద్ధితో పోతే లక్ష్యం చేరుకుంటాం. ఇలా కొంతమేర చేరుకున్న తెలంగాణ కరెంటు ఏం కాదు, ఇక మనమే ఇతరులకు ఇచ్చే పరిస్థితి పోయింది. ఎవరైనా చెడగొట్టడచ్చినా చెడగొట్టలేడు, అంత పరిశ్రమ అయిపోయింది. మంచినీళ్ళు తెలంగాణలో మంచినీళ్ళకి బాధ రాదు. మిషన్ భగీరథ అది కూడా ఒక విప్లవం. ఎక్కడ లేదు భారతదేశంలో నరకుడు మత్తగా నరుకుతాడు. అడ్డం పొడవు మాట్లాడదు. కొన్ని రాజకీయ పార్టీలు కూడా మాట్లాడతాయి. వాళ్ళకి సిగ్గు శరం ఏమైనా ఉంటుందో నాకు అర్థం కాదు. మాట్లాడటానికి ఏమో నేను ఇప్పుడు చెప్పమంటే నేను 20 పద్యాలు చెప్పి మతగా చెప్తా కదా. కానీ పని కావాలి కదా, పని అయితే ప్రజల అనుభవంలోకి రావాలి కదా. పని జరగడం కాదు, అది జరగాలి. జరిగిన పని ప్రజల అనుభవంలోకి రావాలి. నేను చెప్పేటి అన్ని జరిగినాయి, నేను చెప్పే స్టోరీ కాదు, ఎక్కడో జరిగిన పని కాదు. మన దగ్గర మన కళ్ళ ముందర మనం చేసుకున్న పని. ఎవరినైనా చెప్తారు, ఏ ఊరికైనా చెప్తారు. చీఫ్ సెక్రటరీ గారికి నేను థ్యాంక్స్ చెప్పాను. ఎందుకు చెప్పినా, పేరుకు రైతు కానీ మన్ను కూడా లేదా, కూర్చుని మాట్లాడుకునే జాగ దిక్కు లేదు. రైతు వేదిక కట్టాలి, ఇండియాలో కట్ట మనకు అనవసరం, మనం కడదాము. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రాష్ట్రం భూమి ఎంత, పంట వండేది ఎంత, అంతకుముందు ఎవ్వరిని తెలియదు. అగాధం జగన్నాథం చీకట్ల బాణం కొడితే ఎడు తీస్తుందో ఎడు దాక్తుంది. లెక్కలేదు పత్రం. నేను చెప్తున్నా, ఇయ్యారు లేవు లెక్కలు. ఇంకా కొన్ని అధికారులను లొల్లి పెట్టి మామూలు నన్ను చూస్తేనే వాళ్ళకు ఎక్కడ పోపోయింది మాకు అనే పరిస్థితి. నేను నిజంగా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళకి యాస కూడా వస్తుంది నా మీద. ఈ ఎక్కడికే మోపోయినా సాగు కొడుతుండేది. ఏం లేదు, అగాధం చేయనది, లెక్క లేదు, పత్రం లేదు, అంత చీకట్లు అన్నీ జరుగుతాయి. ఆ కన్ఫ్యూజన్లో అన్ని తప్పుడు లెక్కలు, ఒక గ్రిప్పు లేదు, గవర్నమెంట్ పద్ధతి లేదు. చాలా ఘోరమైన పద్ధతి. మొత్తం భూమి ఎంత తెలంగాణ 2,75,00,000. ఆ 2,75,00,000 మన బాబత్ అంటే రైతుల బాబతు 1,50,00,000, 45 లక్షల రేటుగా 1,60,00,000 ఉంటుంది. ఇది సరైన పద్ధతిలో జరగాలంటే ఏం చేయాలి అని నా కవిత్వంగా మంచి గొప్ప అశోక్ గులాటి అని ఒక పెద్ద ఆగ్రో ఎకనామిస్ట్ అంటే నా మంచి దోస్త్ ఆయన, స్వామినాథన్ గారు అని తమిళనాడు, చాలా గొప్ప ఉన్నాడు. అంటే మన దగ్గర కూడా మంచి పెద్ద రైతులు ఉన్నారు. వీళ్ళందరినీ సమీకరణ చేసి మాట్లాడి మా బతుకు తెరుగు ఇట్లా మరి ఏం చేయాలి అంటే ఇట్లా చేయమని చెప్పి తోవ చెప్తే ఆ తోవ పట్టి ప్రతి 5,000 ఎకరాలను ఒక ముక్క కింద విడదీసాం, ఒక క్లస్టర్. దానికి ఒక అధికారిని పెట్టిన, ఒక ఏఈఓ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. అక్కడ రైతు వేదికలు ఏర్పాటు చేసాం. ప్రతి 5,000 ఎకరాలకు ఏర్పడ్డ క్లస్టర్కు 2,601 రైతు వేదిక ఇలా తెలంగాణలో ఉన్నాయి. ఎవడన్నా మొగోడికి ఇక్కడ లేదు అని చూపిస్తే నేను అదే నిమిషంలో రాజీనామా చేసిస్తా పదవికి. ఉన్నాయి. ఇట్స్ ఎ ప్రాక్టికల్ ఫ్యాక్ట్, గ్యాస్ కాదు. నేను మీ అందరిని వేడుకుంటున్నా, హరీష్ రావుకి చెప్తా ఉన్నా, సిద్దిపేట నియోజకవర్గంలో మీరు చైతన్యవంతులు చాలు. నేను మా సత్యనారాయణ రెడ్డి బాబు చెప్పినా కానీ దాని తర్వాత స్టోరీ చెప్పలే. ఇది ఎంత చైతన్యమైన గడ్డ అంటే, ఆ మేడిపల్లి కాడ వచ్చినటువంటి అనుభవాన్ని తీసుకొని నేను ఫస్ట్ రంగనాథపల్లి కొన్న మన నాగిరెడ్డి గారు, ఆయన ఇప్పుడు జిల్లా రైతు బంధు అధ్యక్షుడు. అక్కడి నుంచి స్టార్ట్ చేసి అప్పుడు ఎవడో నా దోస్తుడు మారుతి కారణం ఇప్పుడు కొత్తగా వచ్చింది, చిన్న ఉంటుంది అగ్గిపెట్టలాగా. నేనే నడుపుకుంటూ ఒక 46 గ్రామాలు తిరిగి అంతా అక్కడ ఉండబడే రైతాంగాన్ని సమీకరించి మాట్లాడి ట్రాన్స్ఫార్మర్ వెళ్ళిపోతే చచ్చిపోదాము, మొత్తం ఈటలు వలుకొడదాం. సిద్దిపేట నియోజకవర్గంలో ఈటలు వలుకొడదాం నవ్విరు నన్ను కొంతమంది. ఎవనో నీరుపోయి పోలీస్ కానిస్టేబుల్ లేకపోతే ఎంఆర్ఓ గిరిదాం ఎవనోకుని ఊరుకోక మర్చినవని అందరు లీడర్లను కలిసి బదులుకొని ఒక్కటే రోజు 6,400 ఈటలు వలుకొట్టింది సిద్దిపేట గడ్డ.
అంత చైతన్యం ఉంది ఇక్కడ. ఆ తెలివితేటల్ని ప్రజలు అందుకుంటారు, కార్యక్రమం ఇస్తే తీసుకుంటారు. ఈ స్మితా సబర్వాల్ గారు ఉన్నారు నా సెక్రటరీ. ఆ అమ్మాయి ఇక్కడ మెదక్లో పనిచేసింది కలెక్టర్, అప్పుడు మెదక్ జిల్లా ఉన్నప్పుడు పనిచేసింది. అతను చాలాసార్లు ఉంటాయి, సార్ మెదక్ జిల్లా అంత తిరిగితే వేరే ఉంటుంది, మీ సిద్దిపేట పోగానే వేరే ఉంటుంది సార్ కథ. అప్పుడున్న కలెక్టర్లు కూడా మన దగ్గరకు వస్తే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసిపోతుంది. అన్ని పనులు ప్రోగ్రెస్ ఉంటాయి. మొత్తం సర్పంచ్లు నేను పేరుకి ఎమ్మెల్యే ఉండి వాళ్ళంతా వాళ్ళే రాస్తారు అన్నట్టు ఇది గిట్ట ఇది గిట్ట రాత్రి సంతకం పెట్టుడే. ఏ ఊరికి ఇండ్లు, ఏ ఊరికి వాటర్ ట్యాంకు, ఏ ఊరికి రోడ్డు అంతా వాళ్ళే పంచుకొని సంతకం పెట్టండి పెట్టుడే. అంటే అంత బ్యూటిఫుల్గా మంచి ఐక్యతతోని ఇప్పుడు కూడా మీరు అట్లే ఉన్నారు. మీకు నాయకుడు మెచ్చుకున్నాడు కాబట్టి పనులు బాగా జరుగుతున్నాయి, అద్భుతంగా జరుగుతున్నాయి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇక్కడ మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా, రైతు వేదికలలో రైతుల సమావేశాలు వెంటనే ఈ రైతు వేదికలలో ప్రారంభం కావాలి దయచేసి. ఇప్పుడు ఒక బేటరీన్ పద్ధతి వచ్చింది. వరి ప్రపంచంలో గ్లోబును రాక్ చేసినటువంటి మొట్టమొదటి విప్లవం అగ్రికల్చర్ రెవల్యూషన్. ఆ తర్వాత వచ్చింది పారిశ్రామిక విప్లవం. ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నదంతా సూపర్ సోనిక్ ఐటీ విప్లవం జరుగుతూ ఉంది, డిజిటల్ టెక్నాలజీ. మొట్టమొదటి వచ్చిన వ్యవసాయ విప్లవంలో భాగంగా అనాగరికమైన పద్ధతి ఉండద్దు, చాలా మంచిగా పంట పండియాలి, ఆర్గనైజ్డ్ మేనర్లో పండియాలని ఈ నాటు ప్రక్రియను కనిపెట్టారు. నాటు వేయడం ద్వారా పంట మంచిగా వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. దాని జపాన్ నాటు ఒకటి ఉంటుండే, తాలుగట్టి ఎత్తులు ఇక్కడ, అది నడిచింది ఎన్ని రోజులు. ఇప్పుడు ఏమైంది, ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో మన రాష్ట్రంలో అద్భుతమైనటువంటి కలుపు మందులు వచ్చింది. వాటిని హెర్బిసైడ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ కలుపు మందుల యొక్క మాయాజాలం చమత్కారం. అవి కరెక్ట్గా కొడితే గడ్డి మొలవనే మొలవే. డైరెక్ట్ వడ్లు చల్లచ్చు, మొలక పోసి చల్లడం కూడా అవసరం లేదు. పొలంలో అద్భుతమైన పంట పండుతుంది. నేను మట్టిగా చెప్తలేను, నేను కూడా కాపోని నాకు వ్యవసాయం గిన్నె ఉంది, నేనే చల్లిన ఇప్పుడు నా దగ్గర. ఏం పంచాయతీ అయిపోయింది, నాటేయాలి అంటే 6,000 రూపాయలు 5,000 రూపాయలు గుర్తా, కలుపు తీయాలంటే మళ్ళదో కథ. ఈ వెదజల్లే పద్ధతి తీసుకొస్తే ఏమైందంటే ఎకరానికి 8 నుంచి 10,000 రూపాయల పెట్టుబడి తప్పుతుంది. పంట కూడా కనీసం ఒక 10 రోజులు ముందు వస్తుంది నాటేసిన దానికంటే. దిగుబడి చాలా ఎక్కువ ఉన్నది. ఇది నేను ఎవరితో స్టోరీ చెప్తలేదు, నా పొలం కాడ నేను ఆబ్సెంట్ ఫార్మర్ కదా, అడపదడప మనిషిని. మీరు నమ్ముతారా, నేను చెప్తే 42 క్వింటాలు పండింది ఎకరానికి నా దగ్గర. ఆయన గుడివాడకి వెళ్ళి ఆంధ్ర ఆయన రైతు వచ్చినుండే. ఆయన చూసుకుంటే, సార్ మాది చెప్తాం మేము కృష్ణా డెల్టా అట్లా ఇట్లా మాది ఇట్లా ఉండదు సార్, నీ చేను మీద పిట్ట నడిచిపోతుంది ఇప్పుడు వరికంకుల మీద, మా దగ్గర కథ లేదు అని చెప్పాడు. వెదజల్లితేనే పండింది ఆ పంట. నాటేసేదానికంటే వెదజల్లే పద్ధతిలో ఏది దుక్కిల చల్లి మొలిపియచ్చు, నీళ్ళు కట్టి బురద చేసి కూడా చల్లచ్చు. దానికి ఆలుకుడు పెట్టుడు, మండే కట్టుడు, పెద్ద దుకాణం పెట్టుడు, పెద్ద కథ అదంతా ఏం లేదు. ఇప్పుడు నేను సగం కూడా ఒక 60 ఎకరాలు అయితే ఎలిగట్లనే ఆలుకుడు చేసాం. ఆలుకుడు చేసి నీళ్ళు కట్టాం, కలుపు మందు కొట్టాం. ఇంకొక 2-3 రోజులు అయితే మళ్ళీ ఒకసారి కలుపు మందు కొట్టి మళ్ళీ నీళ్ళ మీద తెస్తాం. ఇప్పుడు అయిపోయింది, టెన్షన్ లేదు, ఇబ్బంది లేదు. ఈ వెదజల్లే వరి పంటలో వెదజల్లే పద్ధతి సిద్దిపేటనే మళ్ళీ లీడర్ కావాలని కోరుతున్నాం. లాభం జరుగుతుంది మనకు, ఆ కల్చర్ రావాలి. అందుకోసం ముఖ్య నాయకులందరినీ కోరుతా ఉన్నాను నేను, మీ ఎమ్మెల్యే గారితో పాటు, ఎంపీ గారితో పాటు ఒక 4 రోజులు ఊరూరు తిరుగుండ్రి, ఎవరికి సంజాయించండి. ఆ రైతు వేదికలలో అద్భుతంగా జరుగుతున్నాయి ఆ మీటింగ్లు సిద్దిపేట అనే వార్త నాకు అందాలి. జరిగి వాళ్ళకి నేర్పి ఇది అదును కాబట్టి వెదజల్ల పద్ధతి తీసుకురండి, చాలా పెద్ద బెనిఫిట్ అవుతుంది మనకు. ఇట్లా అనేక మార్పులకు కూడా శ్రీకారం చుట్టుకుంటున్నాం. పత్తి పంట చాలా లాభం ఉంది, ఎంతసేపు వరి పంటనే కాదు. గుజరాత్లో పత్తి పండుతుంది, గుజరాత్ స్పిన్నింగ్ మిల్ వాడు గుజరాత్ పత్తి కొన్నాడు, ఎగబడి తెలంగాణ పత్తి కొంటాడు. తమిళనాడులో తిరుపూర్ అనే ప్రాంతంలో పెద్ద టెక్స్టైల్ హబ్ ఉన్నది,
వాళ్ళు తమిళనాడు పత్తి కొనరు, పోటీ పడి కొంటారు తెలంగాణ పత్తి. మన పత్తి స్టేపుల్ పెద్ద ఉంటుంది, మన భూమి అట్లాంటిది, స్టేపుల్ సైజ్ అంటారు దాని పొడుగు, దారం తీస్తే ఎక్కువ పొడవు వస్తుంది కదా ఇట్లా, అది స్టేపుల్ సైజ్ అంటే అది అదేనండి. ఇంగ్లీష్లో చెప్తే అదో పంచాయతీ. అద్భుతమైన క్వాలిటీ ఉంటుంది మన పత్తిలో. నేను ఆయన అడిగిన ఢిల్లీ అశోక్ గులాటి గారిని ఇంతకుముందు చెప్పబోతుంది. ఒక రాశి సీట్స్ అని ఉంది కదా, ఆ సెంథిల్ సెల్వరాజ్ అని ఇద్దరు వచ్చిండ్రు, వాళ్ళు చెప్పారు నాకు ప్రపంచంలో ఉండే ఒక 2-3 రకాల పత్తిలో మీది మేలైన పత్తి సార్ మీకు తెలంగాణది, అంత లాభం జరుగుతుంది మీకు అని చెప్పాను. నీళ్లు కట్టి కనుక దాని పద్ధతిలో సరిగ్గా పనిచేస్తే 15 నుంచి 20 క్వింటాలు పడుతుంది. దానికి అంతర్జాతీయంగా ఇప్పుడు బాగా డిమాండ్ వచ్చింది. అవన్నీ టెరికాటన్ టెర్లిన్ అవన్నీ తొడుక్కొని చెంపకాయలు ఎక్కువ వచ్చి బంద్ చేసి ఇప్పుడు కాటన్ యాంగిల్ తొడుకోవాలని మోపోయిన ఇప్పుడు అంతా ఎంటైర్ వరల్డ్. కాబట్టి ఎంత పత్తి వండినా మూవ్ అవుతుంది తప్ప ఆగదు, నెత్తి మీద పెట్టుకుని అమ్ముకునే పరిస్థితి కాదు. అది కూడా చెప్పాలి, మీకు తెలంగాణలో పత్తి బాగా పండుతుంది, ఇంకా పండియాలి, లాభం జరుగుతుందని ఆలోచిస్తే మరి ఎటు వాళ్ళ పోయి ఏం సంగతి అంటే జిన్నింగ్ మిల్లు కావాలి. తెలంగాణ వచ్చిన వాళ్ళు 50-60 ఉండే జిన్నింగ్ మిల్లు, వాళ్ళందరినీ పిలిచి సమావేశం పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈరోజు తెలంగాణలో 400 జిన్నింగ్ మిల్లు ఉన్నాయి. వాళ్ళు చెప్తున్నారు సార్ మీరు ఎవరికి అమ్మే అక్కర్లేదు, మేము కొంటాం, ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర కంటే 100 రూపాయలు ఎక్కువచ్చుకుంటాం సార్ అని చెప్తున్నారు. కాబట్టి దయచేసి పత్తిని కూడా ప్రమోట్ చేయండి. మీకు ఇలా నీళ్ళు పుష్కలం వచ్చినాయి, మీకు బోర్లు పుష్కలం ఉన్నాయి, 2 రకాల బండి అండి, మెట్టకేసేవాళ్ళు కొంతమంది మెట్టకేసి గుడాల పని వేసేవాళ్ళు, అవకాశం ఉన్న నీళ్ళు పారించి కనుక పండిస్తే అద్భుతమైన పంట వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది, లాభం జరుగుతుంది. అది కూడా ఎక్స్పెరిమెంట్ చేయించండి. ఒకటి చేస్తే మళ్ళీ తెల్లారి నుంచి మనం అంతా అందరు ఉంటుంది. ఈ రకంగా గవర్నమెంట్ ఎఫర్ట్ గవర్నమెంట్ చేసిన రైతాంగం కూడా తమ కృషి తమ చేయాలి, అందిపుచ్చుకోవాలి. నేను నిజం చెప్తున్నా, రైతు కేంద్రంగా పనిచేస్తున్నా. కొంతమంది తెలిసి తెలియక ఏదో మొరుతుంటారు, కొన్ని మొరుగుతూనే ఉంటాయి, ఎన్ని మొరుగాయి, వాటి కోసం ఆగుతాం. రైతు మంచిగా ఉండడానికి ఊరు చల్లగా ఉంటుంది. రైతు అంటే రైతు గ్రహం, ఆయన చుట్టూ ఉపగ్రహాలు ఉంటాయి, ఓ వడ్ల అయినా, ఓ కమర అయినా, ఓ ఇంకో ఆయన. రైతు కానీ ఉండదు ముచ్చట. రైతు పండించి మనకు 90 లక్షల టన్నులు జోకిన ఎవరు తీసుకుపోయి మనం వచ్చాం. ఆ కరోనా పాడైంది, మార్కెట్లోకి పోతే ఇబ్బంది అని చెప్పి మన వ్యాప్తి ఎక్కువ కాగలదని చెప్పి ఎవరు కొనురు ఆయన కొంటే ఎంతమందికి పని దొరికింది. అమ్మాలి ఆయనకు పని, లారీ నడిపిస్తానికి పని, బస్తాలు ఎత్తులోనికి పని, దించడానికి పని, ట్రాన్స్పోర్ట్ పని, ఎందరు బతుకుతారు రైతు. ఆ రైతు పండించిన తర్వాత బతికే రైస్ మిల్లు, దాంట్లో బతికేటోడు ఎందరు, ఆ వడ్డు పట్టేటోడు, గత చేసేటోడు, కూర్చేటోడు, సంచలు నింపేటోడు, ఆఖరిగత దుకాణం కూడా అమ్ముకొని బతికేటోడు. సిద్దిపేట వెనకడ నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు సేట్లు అనేది కాలం కాకపోతే మా పని కూడా వస్తుంది సార్ అని. మీకేందుగా మీకు వ్యవసాయం అయిద్దా అంటే లేదు సార్, వాళ్ళు చక్కగా ఉంటేనే మా దుకాణం పడుతుంది. రైతు అంటే అంత అద్భుతంగా జరుగుతుంది. రైతు చల్లగా ఉంటే దేశం చల్లగా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అది నేను బలంగా నమ్మే వ్యక్తిని. నేను గ్రామీణ ప్రాంతం నుంచి పోయినా కాబట్టి నాకు అవగాహన ఉంది. కాబట్టి ఇలా నా మిత్రులను పిలిచి వస్తారు మాట్లాడి, వాళ్ళు తిట్టిరు నన్ను. ముఖ్యమంత్రి అయినాక అప్పుడు ఇప్పుడు పిలిస్తే వచ్చారు, తిట్టిరు. నువ్వు గన్న మందాల మనిషి తీరా, నువ్వు ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ రైతులు మర్చిపోయారు. హైదరాబాద్ వడంగానే మర్చిపోతారు బిడ్డ మీరు. ఏం చేయాలి అని అడిగి మదనం చేసినాం. ఏమైనా చేద్దామంటే ఏంటంటే అందులో గీకెటోడు గోకెటోడు తయారని చేసేది చక్కగా రాదు. ఏ దఫ్తర్కు పోవాలి, దరఖాస్తు పెట్టాలి, ఊరికి 4 పైరవకాలు రెడీ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడున్న పద్ధతి లేక ఆఫీసులనే రైతు బంధు ఇచ్చారు, తీరా మంచిగా 100 రూపాయలు తీరు పక్క మాటనే కదా. నేను ఆలోచన చేస్తే ఒక ఫ్రెండ్ చెప్పిండు, సార్ నువ్వు ఒక పని చేయి దయచేసి, నువ్వు 10 రూపాయలు 5 రూపాయలు ఒక పైసి ఆ ఇచ్చేదేదో డైరెక్ట్ రైతుకి. అప్పుడు ఆయన అక్కడిని బట్టి ఆయన వాడుకుంటాడు ఆ పైసలు. ఆయనకి ఎరువు బస్తా కావన్నా, ఇత్తనం కావన్నా,
దబ్బన వానకాలంలో 4 బస్తాలు ఎక్కువ వచ్చినాక తెచ్చినానుకో నా దగ్గరనే మిగిలింది. అప్పుడు నేను 4 బస్తాలు కొనుక్కోను కదా, నాకు వేరే అక్కడ కూలానికి ఏమన్నా దేనికి పెట్టుకుంటే నా ఇష్టం, చేతులు నా పైసలు ఉంటాయి. లేదు నేను ఎరువు బస్తాలు ఇస్తాను అనుకో, ఈ బస్తాలు ఆ బస్తాలు మళ్ళీ 2 బస్తాలు అమ్ముకోవాలి, మళ్ళీ అదో దందా. కాబట్టి డబ్బు ఈసారి నువ్వు ఎంత ఇస్తావో నీ శక్తి ఎంత ఉందో అంత ఆలోచన చేసి అందులో నుంచి పుట్టింది రైతు బంధు. రైతు బంధు ఎట్లా వస్తుంది? టంగ్ మారుతుంది సెల్ ఫోన్లో మెసేజ్. మధ్యలో గీకెటోళ్ళు లేడు, గోకెటోళ్ళు లేడు, దప్తర్ లేదు, దరఖాస్తు లేదు, ఉన్నదా? మంచిగా లేదు. రైతులకు మంచిగా ఉంది, కడమలో కొందరు మంచిగా లేదు. రైతు బంధు పేరు మీద గవర్నమెంట్ పెట్టే ఖర్చు 15,000 కోట్లు. కొంతమంది చాలా దుఃఖం, 15,000 కోట్లని 150 కోట్లని తినద్దామని. రైతు వచ్చే పని అయితే ఏమన్నా బట్టిగా అయితే అదే బావాన్ని కూడా తీసుకుంటాడు. ఇప్పుడు బావ లేదు, మరిది లేదు, నడవలే, వాడు దళారీ లేడు, దప్తర్ లేదు, రసీదు లేదు, మసీదు లేదు. చక్కగా వచ్చి బ్యాంకులో పడుతుంది. బ్యాంకులో పడ్డది నా ఖాతాలంటే నేనే ఓనరు. నేను మందు బస్తా కొనుక్కోన్నా, ఇంకోటి కొనుక్కోన్నా, ఇంకా దేనికి పెట్టాలి, పెట్టుకుంటా. అదే జరుగుతుంది కదా, జరుగుతుందా లేదా? ఏదైనా ఆగమాగంలో అటు ఇటు పోతే కొంతమంది దాని అది వేరే కేసు కాదే కాదు, అర్థనే ఉంటుంది. మనం ఏం చేసినా మనం ఆగవటం. కానీ 95% అయితే సద్వినియోగం అవుతుంది. అవుతుందా లేదా? పక్కా పడతాయి కదా. ఇది ఇట్లే కొనసాగాలి కదా పక్కాగా. ఇది రైతు రాజ్యం. రైతులు దత్తర చుట్టూ దింపి, రైతులు ఎటో తింపి, ఆగం పట్టించి, పైరవకాలను పాలు చేసి, అధికారుల అహంకారం ముందు నిలబెట్టి, దిస్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది రావాలి. ఇది మనం సులువైన అంతం కాదు, ఇది ఇంకా చాలా జరిగే అక్కర్లేదు. ఇవాళ ధరణి మంచిగానే ఉందా? ధరణి ఉండన్నా తీసేస్తామా? ఉండాలి కదా. सुन रहे सुमेश साहब? ये आवाज जनता का है. हम लोग हैदराबाद में बैठते, डिस्कस करते, चर्चा करते. ఉండాలి కదా ధరణి. ధరణి ముడుదా పిలిచిన మన కలెక్టర్ కూడా వచ్చినాయి, కట్నం రెడ్డి, ఇంకో 2-3 కలెక్టర్లను పిలిచినాం, కొంతమందిని పిలిచినాం. ఇది ఏం బాధనైనా నాకు అర్థం కాదు. రెవెన్యూల సంస్కరణలు హరిగోస ఉత్తుకుంటాను, రైతులను సావగొడతాను. వెళ్ళేది మలేకు రాసి, మళ్ళీ పుల్లేకు రాసి, అరే ఇదేం కథ, దీన్ని ఎట్లా అంటే సరే ఏందో దాన్ని తీసుకురాని దుకాణం ముందర వేసుకోండి. 3 ఏళ్ళు 3 సంవత్సరాలు పెట్టింది. ఏ రెవెన్యూ రికార్డు ఎట్లుంటుందో తెమ్మని చెప్తే పానీలో 37 కాలమ్స్, 37 పానీలో. అంటే ఎందుకు రాబోయే 37 కాలమ్స్ ఎవరు చెప్పడు. అది ఏమైనా అయ్యేకి అర్థం కాదు, వానికి తప్ప. ప్రశాంత్ రెడ్డి చెప్తున్నారు, ఆయన కూడా వెళ్తున్నారు కాబట్టి చెప్తుండ్రు. 37 కాలం పెట్టారు. బట్ నేనంటే వద్దు పోయి 37 కాలం ఎందుకు కన్ఫ్యూజన్ తీసేయండి. అబ్బాబాబు ముట్టుకోవద్దు, భూకంపం వస్తుంది, మొత్తం దేశం ఊరిపోతా అన్నట్టు చెప్పాను. ఇక నేను ఇన్న 15 రోజులు 3 కిలోమీటర్ కొరత చంపేస్తా, 3 ఎవరు చావడం నా జిమ్మదారు పని చెప్పి కాబట్టి నేను అయితే నేను బాధ్యత వహిస్తావు. 37 తీసిపారేసి 3 పెట్టించిన. ఫస్ట్ కొన్ని రోజులు నడిచింది, మీకు తెలిసే విషయం. ఏం కావాలి, అంత సాధ్యంగానే ఉంది. ఇక తొవ్వ దొరికించుకొని ఎంబడబడి పడి 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 ధరణికి వచ్చేసాం. అలా నేను పడ్డ బాధ భగవంతుని కనుక. ఇది ముట్టద్దంటే, అది ముట్టద్దంటే, దాన్ని మారిస్తే పెద్ద ప్రళయం వస్తుందంటే, ప్రపంచం మురిగిపోతుందంటే. ఈ గజ్వేల్ కడ నా పొలం ఉంది కదా, అక్కడ పక్కన కూడా పాపం రైతు, ముదిరాజ్ సోదరుడు, గరీబుడు పాపం పక్కకుంటాడు. నా దగ్గరికి వచ్చి అప్పుడు ఇప్పుడంతా సాయం అడితే చేసి ట్రాక్టర్ కావాలంటే ఇచ్చేది. నాకు తెలిసి 12 ఏళ్ళకు నేను చూసిన. ఓ రోజు ఏడ్చుకుంటా, ఏమైంది మళ్ళీ అంటే, ఏం లేదు సార్ నా భూమి ఇంకోరా. అరే నీ భూమి ఎట్లా రాస్తా,
నువ్వు అమ్మినావు, నేను అమ్మలే. మరి మీ అన్నగాడు తమ్ముడు ఎవరైనా అమ్మిండా? అమ్మలేదు సార్. మరి ఎట్లా పోయిందిరా మరి రాసిండు సార్ వాడు మన దయగా భయంకరం. నేను చెప్తున్నా కదా, ఎవరి భూమి ఎవరికి రాస్తాడో తెలియదు. ఇక చాలా పెద్ద ట్రౌమా. అంటే వాడు ఏం చేయాలి? ఇప్పుడు వాడు ఏం చేయాలి? అప్పుడు స్మితా సబర్వాల్ గారే ఉంటారు కలెక్టర్గా. నేను ఆమెకు చెప్పలే కానీ కింద వాణి మీద కూడా మీరు చేస్తారా, సంపత్తిని చంపేస్తా అని చెప్తే ఆయన మళ్ళీ వాణి మంది 4 రోజులు చేశాను. నాకు తెలుసుగా ఇట్లా ఎంతమంది మళ్ళీ ఎంతమంది పరిచయం. ఇంకోటి ఏం పెట్టి వాడు కొండి కలిగించారు. అనుభవదారు కాలం. అది అనుభవదారు కాలంలో ఏముంటుంది తెలుసా? పాని నకలు. అసలు పట్టదారు వీడు ఉంటాడు, ఇంకోటి అనుభవదారు అంటాడు. ఇంకోటి ఉండే కానూన్ అప్పుడు ఓ జడ్జి పుణ్యం కట్టుకుని వాడు జడ్జిమెంట్ ఇచ్చాడు. చేతి పాని అని ఇచ్చాడు. 2 సంవత్సరాల పాని, ఇంకోటి చేతి పాని ఉంటే సరిపోయా. 3 సంవత్సరాల పాని ఉందంటే కథ కోర్టు కేసు. వీడు అసలు వాడు రైతు పట్టదారు ఇంకా వీటిండు, వాడు ముందుకొస్తాడు. ఇష్టం ఉన్న పద్ధతిలో రైతాంగాన్ని ఏడిపించి భద్రత లేకుండా చేసి ఎందుకు అనుభవదారు కాలం? నేను అడిగిన అసలు యజమాని కాకుండా వేరే వాడు పనిచేసినట్టయితే అనుభవదారు కాలం అని రాస్తాను. రైట్, సంతోషం. మరి బంజారా హిల్స్లో ఇల్లుకి రాకిచ్చినది ఎందుకో రాయరు? సిద్దిపేటలో ఇల్లుకి రాకిచ్చినది ఎందుకు రాయరు? రైతు అగ్గవుతున్నాడు వీడు. ఎట్లా రాస్తాం నాకు అర్థం కాదు. జవాబు చెప్పడేవాడు ఆడ కిరాకిచ్చింది కదా, అది రాయడం ఎట్లా, ఇది రాస్తాం ఎట్లా? జవాబు లేదు. మార్చదు 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 అని. ఎందుకు మార్చదు చెప్పరు, చెప్పరు. తీగ అవతల పడేసి అసెంబ్లీ చెప్పిన కౌలుదారు, నీ కౌలుదారుని పొందే ఎప్పుడో జాగీదారు, ఇప్పుడు కౌలు ఎప్పుడెప్పుడు కౌలుదారా? భూమి తీసుకుపోయి అయిపోయి చిన్న చిన్న కమతాలు అయిపోయినాయి కదా. 93.5% స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మరే ఉన్నాడు, 5 ఎకరాల లోపే. ఈ ఎక్కడ భూస్వామి ఎక్కడిది, కౌలు ఎక్కడ, మన ఎక్కడిది, అంత పంచాయతీ అనవసరం తీసి పడేసి. ఇప్పుడు అనుభవదారు లేదు, మన్నుదారు లేదు, ఒకటే పట్టేదారు ఉంటాడు. ధరణిలో ఎక్కింది నా భూమి అంటే నేను చింత వండుకోవచ్చు. ఎవ్వడు గుంజుకోలేడు దాన్ని, ఎవ్వడు మార్చలేడు. పవర్ ఎవరికి లేదు. విఆర్ఓ లేదు, ఎంఆర్ఓ లేదు, ఆర్డీఓ లేదు, జాయింట్ కలెక్టర్ లేదు, కలెక్టర్ లేదు, చీఫ్ సెక్రటరీ లేదు, చీఫ్ మినిస్టర్ కూడా లేదు. జస్ట్ కెనాట్ బి చేంజ్. సిస్టమ్ చేంజ్ చేస్తుంది రిజిస్ట్రేషన్ కూడా. 3 రకాలుగా మారుతుంది భూమి, అమ్మితే, కొంటే. రెండవది వారసత్వం, పౌతి అంటాం కదా మనం. వారసత్వం చచ్చిపోతే మన కొడుకులు బిడ్డలు పంచుకుంటే అట్లా మారుతుంది. 3వ పద్ధతి గిఫ్ట్ డీడ్. ఎవరిలో మనమలకు దానం ఇస్తాం, చేద్దాం, వాళ్ళ పేరు మీద చేద్దాం. ఈ 3 తప్ప ప్రపంచంలో ఏ శక్తి కూడా తెలంగాణ రైతుకి ఇట్లా భూమి మీద పెట్టలేదు. అది కూడా అయిపోయింది. అంటే నేను చెప్పేది కరెంట్ కథ అయిపోయింది, నీళ్ళ కథ అయిపోయింది, ఇంకా పోయేకాడ పోతున్నాయి. ముందరికి సిద్ధిపెడితే అయితే అయిపోయింది. రైతు బంద్ అయిపోయింది. ఎరువులకు బాధ లేదు, ఇత్తనాలకు బాధ లేదు. మా డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఆయన పాపం కామారెడ్డి పోయి పొట్టుపడి చంపుతారు నకిలీ ఇత్తనం కాలం. మీ ఏరియాలో కూడా పట్టాలి, మీరు మీకు తెలుసు, మీరు అనుకుంటే పట్టగలుగుతారు. ఇంకా పట్టాలి మీరు, మీ రైతు బంధువులు పట్టాలి పోలీసుల కంటే ఎక్కువ. ఎవరో మనకు తెలియదు, నాకెంతే అనుకుంటాం మనం. వాడు శత్రువు కదా మనకు, పెద్ద శత్రువు. 50 రూపాయలు పెడితే, పైసలు పెడితే, పెట్టుబడి పెడితే, ఖాతా సమయం ఖాతా కాదు. ఏం చేయాలి? ఉరేసుకోని. నకిలీ ఇత్తనాలు కూడా తోలు తీయమని చెప్పినాడు వాడు, ఇవ్వడం కానీ ఇవ్వడం కానీ. అది అయిపోయింది. దీన్ని మించి ఓ అర్ధెకరమో ఎకరం రైతు ఆర్థిక పరిస్థితి ఏంటి? ఓ 2-3 ఎకరాల పరిస్థితి ఏంటి మనకు తెలియదా? ఆ కుటుంబం ఎట్లుంటుందో. ఆయన చచ్చిపోతే కథం గొప్ప పదార్థం మీద పెద్ద ప్రాబ్లం. ప్రపంచంలో ఎక్కడ లేదు ఇలా రైతు బీమా. ఇంత భూమిలో రైతన కావచ్చు. ఆయన రైతు చనిపోతే టెన్షన్గా 10 రోజుల లోపల ఆయన ఖాతాలకు డబ్బులు వస్తాయి. ఆడ కూడా దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, రసీదు లేదు, మసీదు, ఎవరికి ఏకాని ఇచ్చే అవసరం లేదు. వస్తాను కదా రైతు బీమా. అట్లే ఉండాలి కదా. అది కూడా ఒక రక్షణ.
ఆ కుటుంబానికి ఆ కుటుంబ పెద్ద పాపం చచ్చిపోతే ఆ రైతు బజారు మీద పడకుండా వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడకుండా ఓ రక్ష 5 లక్షలు వచ్చాడు ఉంది అంటే ధీమా. కరీంనగర్కి 5 లక్షలు చిన్నదే, కానీ రైతుకు పెద్ద డబ్బది. మంచి బతుకు, మంచి ధీమా. ఎంటైర్ వరల్డ్, ఇండియా కాదు ఎక్కడ లేదు. నరకమంటే ఓ మస్తు నరుకుతాం, భూమి ఆకాశం ఒకటే మాట్లాడతాం. ఏమన్నా నరకులే బిరుకులే పనిచేసి కూడా అవుతున్నాం. ఇవన్నీ జరిగిన పనులు, జరుగుతున్న పనులు, ప్రజల అనుభవంలో ఉన్న పనులు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, హార్డ్ ఫ్యాక్ట్. అందుకే దీని మీద ఎవరు ఏమన్నా నేను పడుచుకొని సపరేట్ నా పని నుంచి పోతూనే ఉంటాను. అంతే కదా, పడుచుకోవాల్సిన అవసరం లేదు కదా. ప్రయాణం కొనసాగుతుంది మనది, ఎందుకంటే మనం చేస్తున్నాము, ప్రజల అనుభవంలోకి వస్తున్నది, ఫలితాలు వస్తున్నాయి. 90 లక్షల వడ్లు జ్యోతి కదా ఎఫ్సీఐకి. అట్లా ఇంకా చాలా జరగాల్సిన అక్కర్నది, పేద వర్గాల ప్రజల మంచి జరగాల్సిన అక్కర్నది. సార్ ప్రసూతికి పోతే పెద్ద పంచాయతీ ఉన్నది, వాడు నర్సింగ్ హోమ్ 60,000 తీసుకుంటాడు, 70,000 తీసుకుంటాడు. అక్కర్లేని ఆ దిక్కుమల్లే సిజేరియన్ ఆపరేషన్లు చేస్తాను. ఏం రాదు, దీనికి ఏం చేద్దామని ఒక స్మితా సబర్ వాళ్ళని, ఆ లేడీ ఐఏఎస్ ఆఫీసర్లు అందరం కలిపి పంపించిన 4-5 రాష్ట్రాలు తిరిగి రాకుండా ఎక్కడెక్కడ ఏమైందో తెలుసుకురాపోయినట్టు తెలిస్తే కేసీఆర్ కిట్ అని కూడా తెచ్చారు. మహిళ ఎవరైనా కావచ్చు, వాళ్ళకు ఆడపిల్ల ఉడితే 13,000 రూపాయలు ఇస్తారు, మగపిల్ల ఉడితే 12,000 ఇస్తారు, ఒక కిట్ ఇస్తారు. ఆ సమయంలో కావాల్సినటువంటి వస్తువులు ఇస్తారు, ఆ సబ్బులు గిబ్బులు అన్నీ పరిశుభ్రంగా ఉండేటట్టు. 28%, 29% ఉండే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే దవాఖానాల ప్రస్తుతే. ప్రైవేట్ గోధులు పాపం 50,000, 60,000, 70,000 పెట్టి నాశనం కావాలి, అనవసరమైన ఆపరేషన్లకు గురి కావాలి. ఇలా గవర్నమెంట్లో 56% పోయింది, 56% పోయింది. ఇంకా మరుతున్నారు. వాళ్ళకి వట్టి కాకుండా అమ్మఒడి అని ఒక వాహనం పెట్టి వాళ్ళకి ప్రసూతి కన్నా ముందే వాళ్ళని తీసుకొచ్చి పరీక్ష చేసి తగిన మందులు ఇచ్చి అడ్వైజ్ ఇచ్చి మళ్ళీ ప్రసూతి చేయించి తల్లిని బిడ్డ ఇద్దరికి వచ్చి మళ్ళీ ఊర్లో తీర్చొస్తారు. ఏకాన ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. మంచిగానే ఉంది, ఇది కూడా అది ఉండాల్సిందే కదా. ఊరటోడు వరకు మన పనులు మనం ఉందాం. ఈ దీనిలో కులం ఎక్కడిది, మతం ఎక్కడిది, ఎవరికైనా పనికి వస్తుంది కదా. ఈ మనిషికి ఆ మనిషి అనే భేదం ఎక్కడిది, ఎవరికి అక్కరుంటే వాళ్ళకు. ఈ కలిగిన వాళ్ళు కలిగినోడు వాడు అమెరికా పోతారు, లండన్కి పోతారు, యాడకు పోతారు, అపోలో హాస్పిటల్కి పోతారు. ఇదంతా ఎవరి కోసం? మట్టి పిసికే రైతుల కోసం, గ్రామంలో ఉండే పేదల కోసం, మధ్యతరగతి అంతకన్నా కిందికి ఉండే ప్రజల కోసం. ఇవన్నీ వాళ్ళ కోసమే కదా. ఇది కరీంనగర్ గురించి మనం చేసేది వాంతో వాడే చూసుకుంటాడు. ఇట్లా అనేక కార్యక్రమాలు తీసుకొని ప్రయాణం సాగిస్తున్నాం. గురుకుల పాఠశాల ఎక్కడనో ఉండేది, ఇవాళ 1000 గురుకుల పాఠశాలని, అవన్నీ జూనియర్ కాలేజీలు అవుతున్నాయి. దానిలో దళితుల పిల్లలు ఉన్నారు, మన గిరిజనుల పిల్లలు ఉన్నారు, మన ముస్లింల పిల్లలు ఉన్నారు, మన బీసీల పిల్లలు ఉన్నారు. వివక్ష లేదు అక్కడ. ఒక ఊళ్ళో పోతే వాళ్ళు మంచి రెడ్డి సంఘం కట్టారు, భవనం కట్టారు, నన్ను రమ్మంటే పోయి ఇది ఇనాగ్రేషన్. వాళ్ళు నన్ను అడిగిన, నువ్వు మా కోసం పెడతావా సత్తావా, మా దాని గరీబోళ్ళు లేడా, మాకు కూడా పెట్టి గురుకుల సంఘం అని అడిగారు. తప్పు లేదు, అక్కడ కూడా పేద వర్గాలు ఉంటే తప్పకుండా వాళ్ళని ఆదుకోవాలి. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. సో మనం వివక్ష లేకుండా, కులంతో మతంతో అక్కర లేకుండా మిషన్ భగీరథ, ప్రతి ఇంటికి నీళ్ళు వస్తాయి. రైతు బంధు ప్రతి ఒక్కరికి వస్తుంది. లిస్ట్ మీద ఉందంటే వస్తూనే ఉంటుంది, బ్యాంకులకు వస్తాయి, గనగన సెల్ ఫోన్ మోగుతుంది. 3 మెసేజ్లు వస్తాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒకటిస్తాడు, బ్యాంక్ కూడా ఒకటిస్తాడు, వ్యవసాయ శాఖ కూడా ఒకటిస్తాడు. ఇస్తాను కదా, మెసేజ్లు వస్తాయి. టంచంగా పైసలు ఎక్కువ. నాకు 1 ఎకరా 23 గుంటలతో 23 గుంటల పైసలు వస్తాయి. జరుగుతుంది మంచిగా. అట్నే రైతు బీమా ఆడ కూడా పైరవి లేదు, దఫ్తర్ లేదు, దరఖాస్తు పెట్టేది ఏం లేదు. ఇట్లా అనేకమైన కార్యక్రమాలు ప్రజలకు సంబంధించినటువంటివి
కొద్దిగా చక్కగా పద్ధతులు జరగాలి. ఇదంతా ఎవరికి లాభం ఉందంటే ఈ గోకెటోళ్ళు గీకెటోళ్ళకు ఉన్నది పంచాయతీ అంతా. మా ఎమ్మెల్యే చెప్తున్నారు నాకు చాలా సందర్భాలు, సార్ మాకు పని లేకుండా చేసాం, ఎవరు ట్రాన్స్ఫార్మర్కి అత్తలేడు, ఎవరు దీనికి అత్తలేడు. 4 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద మొత్తం బోరింగులు ట్రాన్స్ఫార్మర్ కలిపింది, ఎంఆర్ఓ ఆఫీస్ పోంది, భూమి తక్రాలు బంద్ అయిపోయి కొట్టడం బంద్ కాలే, ఊళ్ళలో చల్లగా అయిపోయింది. వాళ్ళు పరిశాన్నారు, ఊరుకు 5-6 ఉంటారు కదా, వాళ్ళు అక్కడో ఇక్కడో కాదు. నేను మీకు వెనకనే చెప్పిన సిద్దిపేట వాళ్ళు బాగా పరిశాన్నారు. ఇప్పుడు పైరు లేదా మనీ లేదా వాడు అలవాటు అయిన ఎట్లా బతకాలి? జనం హ్యాపీ ఉన్నారు, కామన్ మ్యాన్ వీళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇది బునియాది, ఇది ఇక్కడ మంచిగా ఉంటే క్రమం అంతా మంచిగా ఉంటుంది. బునియాదే కింది మీద ఉన్నదనుకో బట్టి డామ్ డూమ్ డైలాగ్ కూడా తొత్తాది. ఎన్ని రోజులు చెప్తావు కథల స్టోరీ? కింద పునాది నుంచి పేద జనము సామాన్య జనము ఆకలి లేకుండా అయిపోయి రైతులు మంచిగా ఉండి నేను ధైర్యంగా అయిపోతుంది. ఇలా తెలంగాణలో ఎవడు ఉపాసం ఉంటలేడు. నీకు ఆడవుడి కూడా ఆకలి సాగు చచ్చిపోయినది చెప్పు. నిజామావా దేశపాత శ్రీనివాస్ నువ్వు బాగా చెప్తున్నట్టు నిజం సార్, నేను కూడా పోయించిన ఆడవుడు చచ్చిపోయినది చెప్పారు. అన్నానికి లేక ఆయన మన మధ్య లేడు, చచ్చిపోయింది పాపం ఎన్టీ రామారావు. 2 రూపాయల కిలో బియ్యం తింది, నాకు బాగా నచ్చిన పథకం అది. ఆయన 2 రూపాయల బియ్యం పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆకలిని తీరింది కొంత ప్రజలకు. అప్పటికి అన్నానికి బాధ ఉండే. దాని తర్వాత ఇంకా సరే మధ్యలో చాలా మార్పులు జరిగినాయి. ఇప్పుడు మనం రూపాయికి కిలో ఇస్తున్నాం, లిమిట్ పెట్టలేదు. ఎంతమంది ఇంట్లో అంతమందికి 6 కిలోలు కట్టించుకోమని చెప్పి అది కూడా మంచిగా ఉండదు కదా. ఉండాలన్నా ఉండాలి కదా. కొంత వేసుకొస్తాను. ధనిక రాష్ట్రం అంటే ధనికుల డబ్బులు గీడిపోతున్నాయి. వాళ్ళకి అంత లేదు గీకటలు. అలా బాధ ధనిక రాష్ట్రం కానీ ఇవన్నీ అడకెళ్ళొస్తాను. ఇంతకుముందు ఎందుకో రాలేదు రైతు బంధు, ఇంతకుముందు ఎందుకో రాలేదు రైతు బీమా. ఎటు పోతుంది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు? ఎటు పోతున్నాయి? అది చక్కగా పోతుంది, వాళ్ళ ఖాతాలో పోతుంది. అది బాధ. ఎవడో మాట్లాడుతాను నీకు అర్థం కూడా కాదు, నీ దయాన్న తలకాయ ఖరాబ్ అయ్యావు. ఎవరు పెట్టుకోవాలి పనికాలం అనవసరంగా అని చెప్పి ఇట్లా అనేక విధాలుగా ఒక్కొక్కటి చేసుకుని పోతుంది. ఇలా మీరు పేపర్లో చూసారు, టీవీలో చూసారు. హైదరాబాద్లో ఒక 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెస్తారు. ఎంతసేపు గాంధీ ఉస్మానియా కాదు, ఈ గత్తర మారి ఇదంతా ఈ కరోనా ఏమైంది ముడుకోబట్ట ఏం పంచాయతీ. పెళ్లి పోతే వాడు పెళ్లి పిల్లలు సార్ మాస్క్ది ఎందుకు కాబట్టి నువ్వు మళ్ళీ దొరుకుతావు సార్, ఫోటో కావాలి. నేను నీకు దొరుకుతున్నాను, మరి మాస్క్ తీస్తే కరోనా దొరుకుతా కదా. వాళ్ళ గురించి వీడిపోతే నాకు కూడా వచ్చింది కరోనా అంటే ఎక్కడ ఇక దీనిలో అడ్డం చెప్పేటోడు, పొడుగు చెప్పేటోడు, దీని కథ పుట్టించినోడు, ఈ ఎట్లా గోవిందం అన్నట్టు అంత ఆగమాగం పట్టాలి, పరిచయం చేయాలి. ఓ సిస్టమ్ అనేది ఉండాలి కదా. ఈ అందులో అంతా దొప్పుగా తినాలి, కార్ఖానా గత్తర గాయిగా లేపాలి. పని చేసడానికి ఒక పద్ధతి లేదు. దయచేసి నా ప్రార్థన మీ అందరితో చేతులు జోడించి దండం పెట్టి చెప్తా ఉన్నా. నా జీవితంలో నా చేతులు కొట్టలే నేను, మా ఊళ్ళో తెలుసు. ఆ అవసరం ఏర్పడలేదు. మంచి మాటతో ప్రేమతోనే జయించుకుంటూ పోయినాం, ప్రేమతోనే చెప్పుకుంటూ పోయినాం, కొంత ప్రగతి సాధించినాం. ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. దయచేసి చాలా పెద్దది. మేము ఏం చేసినా మీరు లేకుండా ప్రగతి రాదు, ఇంపాసిబుల్. మండల అధ్యక్షులు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు మీరు నేల విడిచి సాము చేయదు. దయచేసి ఒక గుణాత్మకమైన మార్పు మీరు కళ్ళారా చూస్తున్నారు. ఎన్నడూ కూడా ఇంత టంచనగా గ్రామ పంచాయతీలకు డబ్బు రాకపోతుండే.
నేను చెప్పిన చీఫ్ సెక్రటరీ గారికి అయ్యా మీకు పని డబ్బున పైసలు తక్కువ పడితే ఎమ్మెల్యేలకు బంధు పెట్టు, జీతం మంత్రులకు బంధు పెట్టు, కానీ గ్రామాలకు డబ్బు మాత్రం పోయి తీరాలి. ఎవ్రీ మంత్ ఎట్టి పరిస్థితుల బ్యాంకులో పడాలి పైసలు, అంతే. వస్తున్నాయా లేవా డబ్బులు? అన్ని గ్రామ పంచాయతీలకు వస్తున్నాయి కదా, అన్ని మున్సిపాలిటీలకు వస్తున్నాయి కదా. దాంతో పని ఆగదు, మొదలు పెట్టుకున్న పని ముందర కొడుతుంటుంది. ఆ గ్రామాల పని కూడా నేను ఒక మాట ఏం చెప్పిన చీఫ్ సెక్రటరీ గారు మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, పంచాయతీరాజ్ మంత్రి కూడా చెప్పి, ఎవరి ఊళ్ళో సర్పంచ్ వాళ్ళు చేసుకుంటారు, నీకు ఎందుకాయ గొడవ? ఎవరు ఊళ్ళో చేసుకుంటారు పని, తప్పు చేస్తే ప్రజలు వాళ్ళు అడుగుతారు, తీసి పారేస్తారు, అంతే కదా. మళ్ళీ ఆడ దళారుని పెట్టి వాని పెట్టి ఇది ఒక దొంగ పంచాయతీ కంటే ఎవరైతే ప్రజా ప్రతినిధులు ఉన్నారో ఆ గ్రామ సర్పంచ్ వాళ్ళు చేసుకుంటారు, పంచాయతీ కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, చేసుకుంటారు. కాబట్టి డబ్బులు వాళ్ళకే అందజేయండి, నేరుగా అందజేస్తున్నాం, వాళ్ళు పని చేసుకుంటారు. మున్సిపాలిటీలు కూడా ఒక విషయం దయచేసి ఆలోచించా, అది చాలా సీరియస్, ఆలోచిస్తే చాలా సీరియస్. మనుషులు అందరం చచ్చిపోవడం కదా, ఎవరు బతకం కదా. జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడు గిటక తప్పదు. మనది ఏం దేశం, మనది ఒక విశ్వాసం, ఒక మంచి పద్ధతిలో బతికేటువంటి సమాజం. చచ్చిపోయిన వాళ్ళని గౌరవప్రదంగా సాగనంపుతాం, అంతే కదా. మనిషి చచ్చిపోతే జాగ ఉన్నాడో మన జాగలో కాలు, మరి జాగ లేనివాడు పెట్టుకోవాలి, మన గతి ఏంటి? ఏం చేయాలా బాధ? ఇటు మనిషి సచిన దుఃఖానికి ఏడవన్నా, లేకపోతే జాగలేక కాల పెట్టుకోలేక ఏడవన్నా? దేనికోసం ఏడవాలా? అందుకే ప్రతి గ్రామంలో వైకుంఠధామం కట్టమని చెప్పింది. అది అందరి ఎవరు ఊళ్ళు ఎవరు చచ్చిపోయినా, ఏ కులం లేదు మతం లేదు, దానికి ఎవరు చనిపోయినా సరే అక్కడ జాగ దొరుకుతుంది, పోయి ఆ చక్రియలు చేసుకోవచ్చు. అక్కడ మంచిగా మహిళలకు స్నానాలు, పురుషులకు స్నానాలు చేసుకొని ఎక్కడో అక్కడ వెళ్ళిపోవచ్చు. అది ఏం గది శాత కాదని నాకు అర్థం కాదు. మనకు చాలా జిల్లాలు నాకు సంతోషం ఉంది. చీఫ్ సెక్రటరీ గారికి, జిల్లా కలెక్టర్ నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. నిన్ననే రిపోర్ట్ చూసినాను, నేను రిపోర్ట్ చూస్తే 98% కంప్లీట్ అయినాయి రాష్ట్రంలో. 98.6%, 98.6% వైకుంఠధామాలు వచ్చేసినాయి గ్రామాల్లో. అంటే గ్రామంలో ఎవరు చనిపోయినా బాధ లేదు, ఇప్పుడు దుఃఖం ఉండదు, తీసుకెళ్ళి పని చేసుకోవచ్చు, అంతే కదా. లేకపోతే ఏం కోసం ఒకసారి ఆలోచించారు, ఎంత అమానుషమైన ముచ్చట, ఎంత అనాగరికమైన ముచ్చట. ఈ అవసరాలు ఎవరు పరుచుకోలేదు. ఇంతకుముందున్న ప్రభుత్వాలు ఈరోజు వాళ్ళు చాలా గొప్పలు, ఎక్కడో నేల విడిచి ఆకాశంలో సాము, పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడు. ఇవన్నీ బేసిక్ ఇష్యూస్, ఇవన్నీ నిర్లక్ష్యం చేయబడింది. ఆక్సిజన్ కొనుక్కుంటారు ఎవడన్నా, సిగ్గుండాలి మనకు, మొత్తం సమాజమే సిగ్గుపడాలి. ఏం చెప్పిన గ్రామ పంచాయతీలకు అడుగున్న డిపిఓలు, కింద నుంచి మీద అధికారులు, వాళ్ళందరికీ 4 చెట్లు పెట్టిన పై నువ్వు లేదు తప్పక శాత కదా. ఏం ఇబ్బంది అయినా అర్థం కాదు. చెట్లు పెంచిన ఊరెట్లుంది, ఆడిపోతే ఎంత గమ్మత్తు కనబడుతుంది. దానిలో ఉన్న ఇబ్బంది ఏంటి? అది చాలా ముఖ్యమైన పని. హరితహారంలో చెట్లు పెట్టుకునేది కానీ, సిద్దిపేట నుంచి హైదరాబాద్ పోతే మునిపెట్టుండే రాజీవ్ రహదారి, ఇప్పుడు ఎట్లున్నది? ఎందుకు తయారైంది? ఇట్లా ఎంబడి పడితే అయింది. అనుకున్నాక సంకల్పం కరెక్ట్ చేస్తే కాదా? మీరు మంచిగా పనిచేస్తారు. సిద్దిపేట చాలా బాగుంది. సిద్దిపేట పోతే నాకు ఇప్పుడు సంతోషం అంటే 2 వైపుల బ్రహ్మాండమైన చెట్లు, మీడియంల చెట్లు. నాకు అడిగి చెప్తున్న 4 దిక్కులు ఇట్లా ఉన్నాయి సార్ అనేది ఆకస్మిక తనిఖీ వద్దా అని చెప్పినండి. ఈయన నువ్వు చెక్ చేసే పని అవసరం లేదు, మేము మంచిగా ఉన్నాం. సిద్దిపేట ఉంటుంది 90% నాకు తెలుసు. ఆ 10% ఉన్నవాడు దొరకవాడి బండకోటరి మాణిక్రెడ్డి. ఈ మీ 10 మంది చేయంగా మాకు మొత్తం 100 మంది బదనామయ్యే కాలం ఉంటుంది అని పట్టి జర ఏమున్నాను ఊళ్ళనే నర్సరీ ఉండి. ఇప్పుడు నా ఎంబడి మస్తు మనం అంతా ఉన్నాం. సిద్దిపేటకు హరితహారం అని మనం అప్పుడు హరితం లేదు, ఎవరు తెలియదు. గవర్నమెంట్ నర్సరీ కావాలని మొక్క దొరకదు అన్నాం. భూపాల్ రెడ్డి సభని ఇప్పుడు నా దగ్గర నేను సెక్రటరీగా పనిచేస్తాడు ఆయన సీఎం ఆఫీస్లో. ఆయన రామంపేట మన మెదక్ జిల్లాలోడే, పాత మెదక్ జిల్లా.
ఆయన హుడాలో పనిచేసేప్పుడు అధికారి నా పరిచయం కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేస్తే సిద్దిపేట కోసం 1500 చెట్లు పంపించాడు ఆయన. నర్సరీ కావాలంటే దొరకదు, ఎమ్మెల్యే అడితే కూడా దొరకదు, అంత దుస్థితి. ఇవాళ తెలంగాణలో, నా తెలంగాణలో ప్రతి గ్రామంలో పచ్చ నర్సరీ. బాగానే ఉందా ఇది? ఉండన్నా యాడ నర్సరీ లేకపోతే ఆడ దంచాలి. మండలాధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు దయచేసి నేను ప్రార్థిస్తున్నాను, మా వేదిక మీద ఎమ్మెల్యేలు, ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు, ఎవరి ఊర్లో వాళ్ళు అనుకుంటే కాదా? ఇంతకుముందు నర్సరీ అంటే అది యాడుంటుందో తెలియదు, ఇంగ్లీష్ ఉంటుంది నర్సరీ. ఇవాళ ప్రతి ఊరికి వచ్చింది. ఎట్లా వచ్చింది? ముఖ్యమంత్రి చెట్టు పెట్టమంటాడే, మరి ముఖ్యమంత్రి చెట్టు పెట్టకపోతే చెట్టు వీకమని చెప్పానా? అని ముఖ్యమంత్రి అంటే ఇది మాట్లాడతాడు. మరి ఎందుకు గడిలో పోయినాక ముఖ్యమంత్రి? ఈ బేసిక్ పనులు, ఈ ప్రజల పనులు ఇంతకుముందు వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి, చెట్టు కొట్టుడే కానీ చెట్లు పెట్టుడు లేదు కాబట్టి 48 డిగ్రీలు పోతుంది టెంపరేచర్. ఆక్సిజన్ కొనుక్కునే దుస్థితి వస్తూ ఉంది. నేను మళ్ళొక్కసారి మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నేను చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తాను, రాష్ట్రం అందరికీ. నేను మాట్లాడే సిద్దిపేట అనే మెసేజ్ అంతటి పోతుంది. ఆకస్మిక తనిఖీ వచ్చి ఓ అధికారిని ఏదో అరవాలి, లేకపోతే ఒక సర్పంచ్ని తీసేయాలి, అది నా ఉద్దేశం కాదు. నో, నాకన్నా ఏం ఆనందం వస్తుంది? ఉన్న సర్పంచ్ గొప్ప పని చేయాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలని కోరుకుంటా, కానీ ఆయన బదనాం బతి పెడితే ఏమవుతుంది? ఆ బదనాం బతి రాకుండా సర్పంచే చూసుకోవాలి, అది గ్రామ సెక్రటరీ చూసుకోవాలి, మండల పంచాయతీ అధికారి చూసుకోవాలి, ఏ జిల్లాకు ఆ జిల్లాకు ఉన్న అధికారి చూసుకోవాలి. అది కోరుతాం. ఇక కొంతమంది ఎంత చెప్పినా చేయకపోతే ఏం చేయాలి? యాక్షన్ తీసుకోవాలి. మరి ఏం చేయాలి? నువ్వు చేయవైతే ఇంకో రాని వాడికి గడివా మీ ఎక్కువ కూర్చున్నట్టు, అది మెయ్యేది మేసేదని మెయ్యేది. మరి అదేం లాభం? అంతే కదా. కాబట్టి ఆ పరిస్థితి రావద్దు, దయచేసి రానియద్దు. మంచి పద్ధతిలో ఈ మంచి డైలాగ్ కూడా వస్తుంది. ఎన్ని రోజులు చెప్తావు కథల స్టోరీ? కింద పునాది నుంచి పేద జనము, సామాన్య జనము, ఆకలి లేకుండా